పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు, నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ స్వాగతం. ఫిబ్రవరి మాసం మహానాయకుడు సినిమా రాబోతోంది. ఎందుకో అన్నగారు బాగా గుర్తొస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు నుంచి, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత 16 సంవత్సరాలు ఆయనతో సెయిల్ చేసిన వాళ్ళం పరుచూరి బ్రదర్స్. ఆయన హైదరాబాద్ బయలుదేరుతున్న ముందు రోజు కూడా ఆయనతోనే ఉన్నాం సిట్టింగ్లో. ఆ రోజున మహాసంగ్రామం కాదు చెప్పేవాడిని. చాలా బాగుంది బ్రదర్ అన్నారు. అప్పుడు సింగిల్ హీరోగా చెప్పేవాడిని. చాలా బాగుంది బ్రదర్, మళ్ళీ వచ్చి చెప్తా అన్నారు. కానీ ఆయన మర్నాడు వచ్చి ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు. ఆ పార్టీ అనౌన్స్ చేయడంతోనే మొదటి భాగం ముగిసింది. మీరు చూసి ఉంటారు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే మా తొలి పరిచయం అనురాగ దేవత షూటింగ్లో ఉన్నాం ఒకరోజు. ఆ సెట్లో ఉన్న వాళ్ళల్లో ఒక లేడీ ఆర్టిస్టు, నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం షార్ట్కి మధ్యలో. అట్లా ఆయన 2-3 సార్లు గమనించారు. గమనించి ఇలా రా అన్నారు. వెళ్ళా. రామారావు గారు, వీరి పని అయిపోయింది అక్కడ. అయిపోయిందండి, మీరు అశోక హోటల్కి వెళ్ళండి అన్నాడు. నాకు భయం వేసింది. ఓహో, అలా మాట్లాడకూడదు కాబోలు, వాళ్ళతో సెట్లో డిస్టర్బెన్స్ కాబోలు అనుకున్నారండి నేను. వెళ్ళిపోయి పడుకున్నాను. పొద్దున్నే తెల్లవారుజామున ఒక 4:30-5 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. అన్నగారు స్టూడియోకి రమ్మంటున్నారు మిమ్మల్ని. వెళ్ళా. కొంచెం భయం వేసింది. ఏం జరిగింది అసలు, ఎందుకు ఆయన పంపించారు ఏంటి అని. వెళ్ళారు. నమస్కారం అన్నగారు అనగానే కూర్చోండి. తమ్ముడు చెప్పారు మీ గురించి, మీరు వైస్ ప్రిన్సిపాల్ హోదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, తెలుగు ఉపన్యాసకులు కదా. అవును అన్నగారు, చాలా మంచి జీవితం, దాన్ని వదిలి ఈ జీవితంలోకి వచ్చారు. ఈ సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో ఎవరికీ తెలియదు ఇక్కడ. కానీ కొత్త కొత్త రంగుల్ని మనకి అంటగడతా ఉంటుంది. మొట్టమొదట ఇక్కడికి రాగానే అలవాటయ్యాయి దుర్వ్యసనాలు. నాకు చెప్పారు తమ్ముడు గారు, మీరు చాలా మంచివారు, అందుకే మిమ్మల్ని నిన్న పంపించి ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ డబ్బు బాగా వస్తుంది చేతికి. రాగానే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన, డబ్బుని దాచుకోవాలి, డబ్బుతో ఆస్తులు కొనుక్కోవాలి. సోమన్ బాబు గారు చెప్తారండి, రామారావు గారు అదే చెప్తారండి. డబ్బు వెంటనే ఆస్తి కింద. ఎందుకంటే నేను ఉయ్యూరులో ఇల్లు కట్టగానే అన్నగారు ఇల్లు కట్టుకున్నాను అంటే, ఎక్కడ కట్టారు? ఉయ్యూరులో. మద్రాసులో కడితే చెప్పండి అన్నాడు ఆయన. అంటే అక్కడ విలువ ఎక్కువ అక్కడ కంటే అనేటువంటి ఆలోచన ఆయన. సరికి అలా ఈ డబ్బుని ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టడానికి చాలా రకాల అలవాట్లు ఇక్కడ అవుతాయి. ముందు అలవాటు అవుతుంది అని కొంతమంది పేర్లు చెప్పారు. ముందుకు బానిసలు అయిపోయి ఎవరెవరు గొప్ప జీవితాలను అలా పోగొట్టుకున్నారో చెప్పారు. అనగానే నాకు తాగుడు అలవాట్లేదు, ఇప్పుడు లేదు, రేపు అలవాటు కాకూడదని ఏముంది. సరేనండి. ఆ తర్వాత పేకాట ఒకటి, నాకు అలవాటు లేదండి. నవ్వాడు మళ్ళీ ఆయన. ఓ, వీడికి ఇది కూడా అలవాట్లేదు. 3 గుర్రాలు. ఇక్కడ చాలామంది గుర్రాలు ఆడటానికి వెళ్ళి సంపాదించిన డబ్బు, మాట రాసో, పాట రాసో, వేషం వేసో సంపాదించిన డబ్బులు అక్కడ పెట్టేస్తూ ఉంటారు వెళ్ళి. ఇది 3. 4 అమ్మాయిలు. ఎందుకంటే నిత్యం ఇక్కడ నీ పక్కనే చాలా అందమైనటువంటి అమ్మాయిలతో మీరు పరిచయంలో తిరుగుతున్నప్పుడు తెలియని ఆకర్షణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం మీ జీవితాన్ని, మీ జీవితంలో ఈ సినిమా ప్రపంచం ముగిసింది అన్నప్పుడు మీ ప్రపంచం మీకు మిగిలి ఉండదు. ఇక ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ అలవాట్ల ప్రపంచమే మీకు మిగిలి ఉంటుంది. అవేమి చేయొద్దంట. అలాగన్నగారు తప్పనిసరిగా. ఇంకొకటి 3 డీల్ చెప్పారండి ఆయన. 1 డిసిప్లిన్, 2 డెడికేషన్, 3 డివోషన్.
డిసిప్లిన్ అంటే ఏంటంటే అదే షూటింగ్లోనండి ఒక రోజున అన్నగారు నన్ను కారు ఎక్కించుకుని షూటింగ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. అన్నగారి కారుతో పాటు ఒక చిన్న మినీ వ్యాన్ లాంటిది వచ్చిందండి. ఆ మినీ వ్యాన్లో ఒక ప్రధాన తార వచ్చారు. ఇదేంటి నేను ఇందులో వచ్చాను అందులో ఉన్నారని షూటింగ్ అయిపోయి బయలుదేరుతున్నాం. ఏమో ఆవిడ పెద్దావిడ కదా అని చెప్పి నేను గబగబా వెళ్ళి వ్యాన్లో కూర్చునేసరికి అతను అన్నగారి డ్రైవర్ ఎత్తుకుంటూ వచ్చి ఇలా పరశుడు గోపాలకృష్ణ గారు ఎవరండి? నేనేనయ్యాను. అన్నగారు రమ్మంటున్నారు. వెళ్ళి ఏమయ్యారు మీరు అన్నాడు. అదే వ్యాన్ ఎక్కాను అన్నగారు, ఆవిడ వచ్చారు కదా. ఒకటి నేర్చుకోండి, ఎవరు ఎలా వస్తే వారు అలా వెళ్ళాలి, అది క్రమశిక్షణ అన్నారు. అంతేకాకుండా ఇంకో మాట కూడా గొప్ప చెప్పాడండి ఆయన. నువ్వు ఎంత గొప్పగా రాయగలవు సెకండరీ, నువ్వు అన్న టైంకి రాస్తున్నావా ప్రైమరీ. ముందు రాసేయి. నీ నిర్మాతో, నీ నటుడో, నీ దర్శకుడో దాన్ని చూస్తాడు. చూసినప్పుడు దానిలో మార్పులు నిన్ను అడుగుతాడు. రాస్తా అంటే నువ్వేం రాస్తావో మాకు తెలియదే. ఇదండి. అలాగే వృత్తికి డెడికేట్ అయి ఉండాలి. అంటే చేస్తున్న పని మీద నిబద్ధత ఉండాలండి, డెడికేషన్. అంతేగాని దాని మీద విసుగు అనేది భలే మాట చెప్పారు. చేస్తున్న వృత్తి మీద ఎప్పుడూ విసుగు పొందకూడదు. విసుగు అనేది రానివ్వద్దు. దాన్ని ప్రేమిస్తా చేయాలి. ఎన్నాళ్ళు రాస్తాం, ఎన్నిసార్లు రాస్తాం, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. విసుగు అనేది లేకుండా డెడికేషన్తో రాయాలి దాన్ని. 3 డివోషన్. అంటే దానిలో ఉన్మీలనం అయిపోవాలి నువ్వు, దాన్ని ప్రేమించాలి నువ్వు. అది నీకు అన్నం పెడుతున్న దైవం. సినిమా పరిశ్రమ అనేది వాడు మాకు అన్నం పెడుతున్న దైవం అండి. ఆ పరిశ్రమ మీద ఇంత తప్పు చేయాలని చూసినా మేము సినిమా కళామ తల్లికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఆయన చెప్పారండి. సో ఇలా ఒక డెడికేషన్, డివోషన్ ఇలా చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఇవాళ నాకు గుర్తొచ్చారండి. ఎందుకంటే చాలామందికి ఇవాళ మేము అబ్జర్వ్ చేస్తున్నాం షూటింగుల్లో, చాలామంది వాళ్ళు మిస్ అయిపోతున్నారండి. చేస్తున్న వృత్తిని ఎప్పుడు వద్దు అనుకోవద్దని కూడా చెప్పారండి ఆయన. కొత్త వృత్తి నీవు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళావు, కానీ దానికంటే ఇది బాగుంది కదా అని చెప్పి చేయొద్దు అని. ఆయన రాజకీయ నాయకుడు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యారు. అయినా కూడా తన ముందు కళామ తల్లిని మాత్రం ఆయన మర్చిపోలే. విశ్వామిత్ర తీశారు, మాతో మేజర్ చంద్రకాంత్ చేశారు. అలాగే నేను ఆ మాటనే గుర్తుపెట్టుకుని ఆయన చెప్పిన మాటనే ఈ 356 సినిమాల రచయితగా ఉన్న 2007 సంవత్సరం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యుడిగా నేను వెళ్ళి పాఠాలు చెప్పొస్తూ ఉంటానండి. అంటే నేను వదిలి వచ్చిన వృత్తిని ప్రేమిస్తున్నా, నేను చేస్తున్న వృత్తిని ప్రేమిస్తున్నా. ఈ వృత్తిని ప్రేమించండి అని ఆయన చెప్పినటువంటి గొప్ప మేజర్ చంద్రకాంత్ కనపడుతుంది. ఆయనకి ఎలా చిన్నపిల్లాడిలాగా మీరు ఎలా చెప్తారు ఈ డైలాగ్ చెప్పండి అనేవాడండి. అది మనం చెప్పినాక ఆయన చెప్పేవాడు. మనం ఎలా అంటే కరెక్ట్గా చెప్పలేదా మళ్ళీ అనండి అంటూ ఉండేవాడండి. అంటే మహానటుడు ఆయన కాలిగోటికి పనికిరమ్మాను, కానీ ఎంత విలువిస్తాడు అవతల ఉన్నటువంటి మనిషికి అంటంలో ఆయన అటువంటి ఒక మహానుభావుడు ఇవాళ మళ్ళీ గుర్తుకొచ్చారు నాకు. అందుకని మీతో ఇంకా చాలా వస్తాయండి. అన్నగారంటే అప్పుడప్పుడు చెప్పుకుంటా వెళ్తున్నా ఈ జీవితకాలం నేను చెప్పుకుంటా వెళ్ళొచ్చు. అన్ని అనుభవాలు 16 సంవత్సరాల అనుభవం అండి అన్నగారితో కలిసి సేల్ చేసినటువంటిది. అందులో అనేక అనుభవాలు ఉన్నాయి మాకు. సో ఇవాళ మళ్ళీ అన్నగారు మొన్న ఈ మాసంలోనే ఆయన సెలవు హితులారా అని వెళ్ళిపోయిన రోజు కూడా యాక్చువల్గా ఆ రోజు చెప్దాం అనుకున్నాను, ఎందుకో బాధేసి చెప్పలేకపోయా. బట్ ఇవాళ మహానాయకుడు రాబోయే ముందన్నా కనీసం ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని చెప్పి బాలయ్య తెస్తున్న మహానాయకుడు అందరినీ అలరించాలని అన్నగారు మళ్ళీ మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.